పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో నిబంధనలు సడలించడంపై వైకాపా నేతలు ఎన్నికల అదనపు ప్రధానాధికారికి ఫిర్యాదు చేశారు. పోస్టల్ బ్యాలెట్లపై కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన నిబంధనలను ఈసీ ఎలా మారుస్తుందని వైకాపా నేతలు ప్రశ్నించారు. పోస్టల్ బ్యాలెట్పై సదరు ఉద్యోగికి సంబంధించిన వివరాలు, గెజిటెడ్ అధికారి సంతకం, స్టాంపు ఉండాలన్న నిబంధనలు ఎందుకు మార్చారన్నారు. స్టాంపు, చేతిరాత లేకపోయినా పోస్టల్ బ్యాలెట్ను ఎలా ఆమోదిస్తారని వైకాపా నేతలు ప్రశ్నించారు. ఈ విషయంపై పునరాలోచించుకోవాలని ఎన్నికల అదనపు ప్రధానాధికారికి విజ్ఞప్తి చేశారు. మీ స్పెసిఫిక్ సిగ్నేచర్ పెట్టిన సంతకం మీరు ఏదైతే ప్రొవైడ్ చేసి ఆర్ఓలకు ప్రొవైడ్ చేసినటువంటి స్పెసిఫిక్ సిగ్నేచర్ ఈ బ్యాలెట్ పేపర్ మీద ఈ ఫారం కవర్ 13B 13C లో ఉన్నటువంటి మీరు చేసినటువంటి వాటి మీద ఆ సంతకం చిన్న స్ట్రోక్ తేడా వచ్చినా ఎవరో ఒకరు అబ్జెక్ట్ చేస్తారు. ఎంతమంది ఏజెంట్లు ఉంటారు? 15-20 మంది కౌంటింగ్ ఏజెంట్లు ఉంటారు. ఒక్కడు అబ్జెక్ట్ చేసినా కూడా అది అభ్యంతరమే. ఈ గొడవలకు దారితీసేటువంటి పరిస్థితి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పనటువంటి నియమావళిని మీరు ఎట్లా ఇంటర్ప్రిట్ చేస్తారు? చేయకూడదు కదా. కాబట్టి దీన్ని పునరాలోచించాలని చెప్పని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని మేము కోరటం జరిగింది.